ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనము చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. మొదట చిక్కుడుకాయలను నీట్గా శుభ్రంగా ఇలా కట్ చేసుకొనేసేసి కడిగేసి కొంచెం వాటర్ తీసుకొని అందులో కాస్త సాల్ట్ వేసి ఒక్క విజిల్ వచ్చేంత వరకు మనము కుక్కర్లో పెట్టుకోవాలి. ఆలోగా మనము చిక్కుడుకాయలో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. మామూలుగా అయితే చిక్కుడుకాయలు ఎక్కువగా చలికాలంలోని వచ్చేటివి, వింటర్లోని వచ్చేవి. కానీ ఈ మధ్యలో ఏ సీజన్లో అయినా కూడా దొరుకుతున్నాయి మనకు. దాన్ని మనము నిల్వ పచ్చళ్ళని, పొడి కూర అని, కూర అనేసి చాలా రకాలుగా చేసుకుంటారు. యాక్చువల్గా చిక్కుళ్ళలోని మనకు థయామిన్, విటమిన్ కే, బి6, కాపర్, సెలీనియం, ఐరన్, నియాసిన్, రిబోఫ్లావిన్, విటమిన్ సి, విటమిన్ ఏ, కోలిన్, సోడియం, సెలీనియం, జింక్, పొటాషియం, మెగ్నీషియం ఇలా మనకు చాలా దొరుకుతాయి అన్నమాట. దీన్ని మన డైట్లో చేర్చుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇందులో ఫైబర్ కంటెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక్క చిక్కుడుకాయలో మనకు ఎన్ని దొరుకుతాయో అసలు. అందువల్ల మనము రెగ్యులర్గా చిక్కుడుకాయలను తీసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొనేసేసి కుక్కర్ని పక్కకు తీసిపెట్టి ఒక కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ వేయాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చిక్కుళ్ళు చాలా మంచిదండి. మనం అసలు ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ ఎవరికైనా కానీ చాలా బాగుంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో మనం చిక్కుడుకాయ తింటే చాలా, అదేమంటారు, నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడం ఇలాంటివి అవన్నీ కూడా మనం నివారించవచ్చు. ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే పడతాయి. ఒక 1/2 kg చిక్కుడుకాయ అంటే మనకు మీడియం సైజు ఒక 3 ఆనియన్స్ అన్నా తీసుకొని మంచిగా కట్ చేసుకొనేసేసి కరివేపాకు, ఆనియన్స్, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆలోగా మనము ప్రెషర్ పోయిన తర్వాత గోరుచిక్కులను మనము ఫిల్టర్ చేసుకొని వాటర్ అంతా తీసేసేసి ఈ ఆనియన్స్లోకి మనము ఆ గోరుచిక్కులను వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా ప్రెగ్నెంట్ లేడీస్ నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడము, తర్వాత వచ్చేసేసి వెయిట్ తక్కువగా ఉండే పిల్లలు పుట్టడము ఇలాంటివి ఉంటాయి కదండి, బరువు తక్కువగా పుట్టడం, ఇవన్నీ కూడా మనం నివారించవచ్చు. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ ఈ చిక్కుడుకాయ తీసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా పసుపు అన్నీ వేసేసి చిక్కుడుకాయలు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇది పప్పులోకి, అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, జొన్న రొట్టెకు కానీ ప్రతి దాంట్లోకి బాగుంటుంది. ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని పెట్టుకున్నటువంటి గోరుచిక్కులను అందులో వేసి మంచిగా కలుపుకొని తాలింపుల పొడి అని మేము ఒకటి తయారు చేస్తామండి. దీనికి మేము ఆ తాలింపుల పొడిని యాడ్ చేస్తాము. మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను ఆ తాలింపు పొడి కూడా ఎలా చేయాలో అనేది రెసిపీ మీకు నేను పెడతాను. అది మేము రెగ్యులర్గా యూజ్ చేసేటువంటిది తాలింపుల పొడి. అందరూ ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో అయితే ఆ తాలింపుల పొడి కంపల్సరీ. దాంట్లోకి పప్పులు, ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు అన్నీ వేసి మేము తయారు చేసుకుంటాము. అది మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఆ రెసిపీ పెడతాను. ప్లీజ్ వాచ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మీరు అలా చూడటం వల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏం చెప్పాలి, వీడియో పెడదామా అనే ఆలోచన కూడా వస్తుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్.